జగన్ బర్త్డే సెలబ్రేషన్ లో స్టాండప్ కామెడీతో రాష్ట్రం మొత్తాన్ని నవ్వించారు వైసీపీ నెంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ హయాంలో ఏపీ పాతికేళ్లు ముందుకు పోయిందట. వైసీపీ పాలనలో రాష్ట్రం అమెరికాను మించి డెవలప్ అయిందట. సజ్జల కామెడీ కామెంట్స్ విన్న జనాలు జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని రివైండ్ చేసుకొని మరీ రివిజన్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ పార్టీ పాలనలో జరిగిన డెవలప్మెంట్ ని గుర్తు చేసుకోవడానికి మనం కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. వైసీపీ అధికారంలోకి రాగానే సీఎంగా జగన్ చేసిన మొదటి పని ప్రజావేదికను కూలగొట్టడం. ఆ తర్వాత 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటకు తెర తీశారు. 5 ఏళ్లలో ఒక్క రాజధాని కూడా కట్టలేదు. ఋషికొండ మీద 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకొని రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన సీఎంగా రికార్డు సొంతం చేసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన మరో డెవలప్మెంట్ ఏంటంటే రాష్ట్రం మొత్తం ఇసుక తవ్వకాలను నిషేధించడం. 6 నెలల శాండ్ మైనింగ్ ఆగిపోవడంతో నిర్మాణ రంగం స్తంభించిపోయింది. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పస్తులుండాల్సిన దుస్థితి కల్పించిన ఘనత కూడా జగన్ సొంతమే. ఆ తర్వాత ఇసుక దోపిడీ ఏ రేంజ్ లో సాగిందో అందరికీ తెలుసు. ఇక రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేశారు. ఆ ఏడాది వచ్చిన వరదకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయ్యింది. ఇక పోలవరంలో జరిగిన నష్టాన్ని రిపేర్ చేయలేక ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చేతులెత్తేశారు. జగన్ సాధించిన ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు ఓపెన్ చేసి డబల్ రేట్లకు నాసిరకం లిక్కర్ విక్రయించడం. ఈ డెవలప్మెంట్ తో జనాల జేబులు ఖాళీ, ఆరోగ్యం నాశనం. ఇక జగన్ సీఎంగా సాధించిన గొప్ప డెవలప్మెంట్ ఏంటంటే బూతులు, దౌర్జన్యాలు, దాడులతో ఏపీ రాజకీయాన్ని పాతాళానికి దిగజార్చడం. ఏపీని ఇంత డెవలప్మెంట్ చేసిన జగన్ కి ఆయన పార్టీకి వచ్చే ఎన్నికల్లో 200 సీట్లు వస్తాయని సెలవిస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కాన్ఫిడెంట్ కి రాష్ట్ర ప్రజలందరూ చప్పట్లు కొట్టి అభినందించాల్సిందే.